హల్లెలూయా. బస్ స్టాండ్లో నిలబడినా అటు ఇటు చూసుకోవాల్సిన అవసరం వచ్చినాయి రోజుల్లో. బస్ స్టాండ్లో నిలబడ్డా అటు ఎవరున్నారు ఇటు ఎవరున్నారు చూసుకొని మనం బ్రతకవలసిన రోజులు ఇవి. బజార్లో బయలుదేరి వెళుతున్నా కూడా అటు వెళుతున్న బైక్కి ఇటు వెళుతున్న బైక్ని చూసుకుంటూ మనం వెళ్ళవలసిన రోజు. ఎందుకంటే ఎవరు వచ్చేసి బంగారు గొలుసు కోసం గొంతుకు వస్తారో తెలియదు, లేకపోతే ఏ బండి వచ్చి మన మీద దాడి చేస్తుందో తెలియదు. కాబట్టి అడుగడుగున ఎంతో ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తున్న రోజులు. మనిషికి ఎక్కడ సురక్షితం లేదు, ఎక్కడ సంరక్షణ లేదు, ఎక్కడ కాపుదల లేదు. కొందరికి తమ కుటుంబంలోనే సంరక్షణ లేదు. కాపాడవలసిన తల్లి తన బిడ్డల్ని కాపాడలేకపోతుంది. సంరక్షించవలసిన తండ్రి తన బాధ్యతను మర్చిపోయి కఠినంగా ప్రవర్తిస్తున్నాడు. తోడుబుట్టిన వాళ్ళు శ్రమలో, కష్టాలు, పోరాటాలు తోడుగా ఉండి ధైర్యపరిచి, వెనుతట్టి ధైర్యపరిచి ఉత్సాహపరచవలసిన తోడుబుట్టుల తోటి సహోదరుల వలన, అన్నదమ్ముల వలన, అక్క చెల్లెల వలన ఈరోజు సంరక్షణ లేకపోవడం బాధాకరమైన విషయం. రక్షించవలసిన వాళ్ళే భక్షించుకుంటున్న రోజులు ఇవి. ఎక్కడ మనిషికి, ఎక్కడ మానవునికి ఒక సురక్షితమైన వాతావరణాన్ని చూడలేకపోతున్నాం. ప్రతిరోజు భయానకమైన వార్తలు మనం వింటున్నాం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఒకవేళ ఆ వ్యక్తి మనకు హెల్ప్ చేయాలని ముందుకు వచ్చినా కూడా అతన్ని మనం నమ్మలేకపోతున్నాం. ఒక ఆటోలో కూర్చొని ధైర్యంగా ప్రయాణం చేయలేకపోతున్నాం. ఒక బస్సులో కూర్చొని ధైర్యంగా ప్రయాణం చేయలేకపోతున్నాం. ఎక్కడ చూసినా ఒక సురక్షితమైన వాతావరణం లేక అడుగడుగు వీధిలో ప్రమాదం అంటే పర్వాలేదు, ఇంట్లోనే ప్రమాదాలు. తెలియని మనుషుల దగ్గర ప్రమాదం అనుకుంటే కొన్నిసార్లు మన అనుకునే వాళ్ళు, మన కుటుంబ సభ్యులు అనుకునే వాళ్ళు, మనం ప్రేమించిన వాళ్ళు, మనం పెంచిన వాళ్ళు, మనం పోషించిన మనుషుల ద్వారా కూడా మనకు ఆయా సందర్భాల్లో ప్రమాదాలు పొంచి ఉండగా మనం ఎక్కడ సురక్షితంగా బ్రతకగలము అనే ప్రశ్న ఒకవేళ మీ మనసులో ఏర్పడుతుందేమో. ఈ ఉదయకాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇక మీదట నా దేవుడు ప్రతి స్థలమందు నిన్ను సురక్షితముగా కాపాడబోతున్నాడు. సురక్షితముగా దేవుడు కాపాడబోతున్నాడు. నీకును నీ కుటుంబానికి దేవుడు కంచె వేయబోతూ ఉన్నాడు. నీకు నీ కుటుంబానికి దేవుడు అగ్ని ప్రాకారముగా ఉండబోతున్నాడు. సురక్షితముగా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. త్రొట్టిల్లకుండా నీ పాదములను దేవుడు స్థిరపరచబోతున్నాడు. సురక్షితముగా నీ ప్రాణాన్ని ప్రభు కాపాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.